డెఫినెట్‌గా ఒక క్లాసికల్ డాన్స్ నేర్చుకోవటం చాలా కష్టం. అది సంవత్సరాలు, సంవత్సరాలు మనము అండ్ ఈ రోజుకి కూడా ఐ ఫీల్ ఐయామ్ ఎ లెర్నర్. ఓకే. ఎందుకంటే అది మనము ఒక జీవితం సరిపోదు. ఒక స్టైల్ మంచిగా ఎందుకంటే దేర్ సో మచ్ న్యూ థింగ్స్ అండ్ రిసర్చ్ చేసుకోవచ్చు, చేస్తూ వెళ్ళొచ్చు. బట్ ఒక క్లాసికల్ డాన్స్ ఫామ్ నేర్చుకుంటే ఏదన్నా అవలీలగా మనం చేయొచ్చు. మీరు చెప్పే ఏ సాంగ్ అన్నా చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఓకే. అందుకొరకే మీరు చూడండి ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా అందరూ క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటారు ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే. వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు వెళ్ళి ఒక టీచర్ దగ్గర నేర్చుకుంటారు. ఓపెన్‌గా చెప్పకపోయినా గూడా. అంటే దీని వెనకాల ఏమన్నా రీజన్ ఉంటుందమ్మా? ఎందుకంటే వాళ్ళకి ఐ స్టెబిలిటీ అండ్ బాడీ కంట్రోల్, ఈజీగా ఎక్స్‌ప్రెషన్స్ చేయటం ఓకే. అండ్ అవన్నీ సో మెనీ అందరూ నేర్చుకుంటారు. అండ్ పాతకాలం బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి చూడండి. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ లెర్న్డ్ క్లాసికల్ డాన్స్. సో అండ్ నేను కూడా చిన్నతనంలో నుంచి ఐయామ్ ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసి చాలా నేర్చుకున్నాను. నాకు సావిత్రి గారు నా ఫేవరెట్. ఎందుకంటే తన ఎక్స్‌ప్రెషన్స్ చాలా బ్యూటిఫుల్‌గా అవును. ఉంటాయి. చాలా సటిల్‌గా ఉంటాయి.